అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. ఈ సర్వే దేనికోసం అంటే, నా ముఖ్యమంత్రి పదవి ఉంటుందా ఊడిపోతుందా, నా ముఖ్యమంత్రి కుర్చీ పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమైనా కన్నేసిర్రా, లేకపోతే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రితో ఏమైనా కలిసిర్రా, లేకపోతే ఒక ఎమ్మెల్యే నా పదవిని ఏమైనా డ్యామేజ్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడా, అసలు ఏం జరుగుతుంది, ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్లు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్కి ఎందుకు వస్తలేరు, ఎందుకు హాజరైతలేరు, అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నాపైన ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా, నాపైన అసహనంతో అసంతృప్తితోటి కోపంతో ఏమైనా ఉన్నారా, అసలు ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు నా పైన అని రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. అందుకే ఇంటెలిజెన్స్ని పెట్టి రేవంత్ అన్న తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట. ఈ ఎమ్మెల్యే నా గురించి ఏమనుకుంటున్నాడు, ఈ మంత్రి నా గురించి ఏమనుకుంటున్నాడు, ఈ మంత్రి నా పైన పాజిటివ్ ఉన్నాడా నెగిటివ్ ఉన్నాడా, ఈ ఎమ్మెల్యే నా పైన పాజిటివ్ ఉన్నాడా నెగిటివ్ ఉన్నాడా, ఈ ఎమ్మెల్యేలు అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంది, ఇదంతా కూడా రేవంత్ అన్న కనుక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. రేవంత్ అన్న ఎమ్మెల్యేల పైన, సొంత పార్టీ ఎమ్మెల్యేల పైనే ఒక సర్వే చేయించేటటువంటి పరిస్థితి. అయితే ఇంటెలిజెన్స్ కూడా సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి రేవంత్ అన్నకు సర్వే చేపియాలనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డితో డిన్నర్ మీటింగ్కి వచ్చారు. రాజగోపాల్ రెడ్డి 15 మంది ఎమ్మెల్యేలకు డిన్నర్ ఇన్విటేషన్ పంపిండట. మీరు రండి, మనం మాట్లాడుకుందాం, మనం డిన్నర్ కూర్చుందాం, డిన్నర్ చేద్దాం, మస్తు రోజులు అవుతుంది కలవక అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇన్విటేషన్ పంపిస్తే 15 మంది ఎమ్మెల్యేలకు పంపిస్తే 10 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి మీటింగ్కి వచ్చారు. అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డితో ఏం మాట్లాడారు, రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీట్లో ఏం జరిగింది, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఏం చెప్పిండు, ఈ ఎమ్మెల్యేలు ఏం చర్చించుకున్నారు, ఆయనతో ఈ 10 మంది ఎమ్మెల్యేలు నా పైన ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా, నా ముఖ్యమంత్రి కుర్చీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, లేకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తురా, కోమటిరెడ్డికి ఏమైనా సపోర్ట్ చేస్తురా, బట్టి విక్రమార్కకి ఏమైనా సపోర్ట్ చేస్తురా, అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ రేవంత్ నాకు డౌట్ అంటే, ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఏదైనా ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్లు ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతలేడు, రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నాడు. వాస్తవానికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఏదైనా ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఉన్నా లేకపోతే ఇంకేదన్నా ఉన్నా, నీటిపారుదల శాఖకు సంబంధించిన వ్యవహారాలు ఏమున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి పని చేసుకోవాలి, రిబ్బన్ కట్ చేయాలి, లేకపోతే శంకుస్థాపనలు చేయాలి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్లకు హాజరైతలేడు. రేవంత్ రెడ్డి కూడా ఇన్విటేషన్ పేపర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు వేపిస్తలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎంటర్టైన్ చేస్తలేడు. రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకో పడతలేదు అనేది వినబడుతున్న చర్చ. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటలేడు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి వింటలేరు, వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనేది కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇదొక అంశం. అయితే రెండోది, మొన్న గద్దర్ అవార్డు ఇచ్చారు. గద్దర్ అవార్డులలో ఇప్పుడు సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడు. అసలు నాకు అర్థం కాలే, గద్దర్ అవార్డులు ఇచ్చినప్పుడు సినిమా యాక్టర్లకు ఇచ్చినప్పుడు మరి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండాలి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా గద్దర్ అవార్డులు సినిమా హీరోలకు, హీరోయిన్లకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు, సినిమాలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్లకు ఇవ్వాలి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తమే లేడు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రేవంత్ రెడ్డి ఇన్విటేషన్ చేసిండో, లేకపోతే కోమటిరెడ్డిని వద్దనుకున్నాడో అర్థం కాలే, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చక రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ తట్టుకోలేక పోలేదనేది కూడా అర్థమవుతుంది. అది కొంత వినబడుతున్న చర్చ. కోమటిరెడ్డి కూడా గద్దర్ అవార్డులకు దూరం అయిపోయిండు. ఎందుకు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి మంత్రి, మరి ఎందుకు కోమటిరెడ్డి పెద్ద ఎత్తున సినిమాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాంలు ఉన్న, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నా ఎందుకు హాజరైతలేడు, ఎందుకు దూరం ఉంటున్నాడు, దూరం ఉండాల్సినటువంటి అవసరాలు ఎందుకు వస్తున్నాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో జూపాల కృష్ణరావు అవార్డులు ఇస్తున్నాడు, గద్దర్ అవార్డులు. అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ రేవంత్ అన్నకు అర్థమైతలేదు. అందుకే రేవంత్ అన్న తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నట. ఈ 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకురు. ఈ 10 మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి టీమా, లేకపోతే 10 మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీమా, అసలు ఏంది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు సంబంధించినటువంటి మంత్రులు కాబట్టి వీళ్ళిద్దరు నల్గొండకు సంబంధించి, మళ్ళీ రేవంత్ రెడ్డి అంటే కోమటిరెడ్డి పడదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి పడదు. కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సేమ్, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు. సో వీళ్ళంతా ఒకటే, రేవంత్ రెడ్డి ఒకటి. సో రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు పడతలేదు అనేది వినబడుతున్న చర్చ. అది రేవంత్ అన్న బాధ ఏంటంటే, పుసుక్కున ఈ 10 మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డిని ఏమైనా ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏమైనా ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డిని ఏమైనా ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారా, ఏంది అసలు ఏం జరుగుతుంది? అందుకే రేవంత్ అన్న నా 10 ఉంటుందా ఊడుతుందా అని చెప్పి ఒక సర్వే చేపిస్తున్నట.
ఆ సర్వే ఎవరెవరి పైన అనేది చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, ప్రజా సమస్యలపైన బలంగా మాట్లాడతా. రైట్గా టాపిక్లోకి పోతే, అయితే రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఒక సర్వే చేపిస్తున్నట. ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేలు నన్ను తిడుతుర్రా పొగుడుతుర్రా, నియోజకవర్గాలలో అసలు ఏంది పరిస్థితి, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇగో పలానా ఎమ్మెల్యే ఉన్నాడు, నా మీటింగ్ రాలేదు, ఎందుకు రాలేదో కనుక్కోండి, ఆ ఎమ్మెల్యే ఆ రోజు ఎటుపోయిండో కనుక్కోండి. ఇది రేవంత్ అన్న బాధ. రేవంత్ అన్నకు రెండు బాధలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారు, ఆ మీటింగ్లో ఏం జరిగింది అనేది రేవంత్ అన్నకు తెలవాలి. రెండోది, సిఎల్పి మీటింగ్ జరిగింది. ఇది అసెంబ్లీ చర్చల కంటే ముందు, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, అసెంబ్లీ సమావేశాల కంటే ముందు సిఎల్పి మీటింగ్ జరిగింది. ఆ సిఎల్పి మీటింగ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు అందరూ హాజరయ్యారు. 8 మంది ఎమ్మెల్యేలు రాలే. రేవంత్ అన్న ఆల్రెడీ ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు, అంత బిజీ ఉందా వీళ్ళు రాకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి రేవంత్ అన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చిండు. తర్వాత రేవంత్ అన్న కనుక్కున్నాడట, ఈ 8 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి డిన్నర్ మీటింగ్ పోయిన ఉన్నారట. ఇది రేవంత్ అన్నకి ఇంకా పెద్ద బాధ. అరే మొన్ననే వేయరు, సీక్రెట్ మీటింగ్ జరిగింది, డిన్నర్ మీటింగ్లో పాల్గొన్నారు, ఇప్పుడు మళ్ళా సిఎల్పి మీటింగ్ రాలే, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎమ్మెల్యేలు ఎందుకు వస్తలేరు? కొంతమంది ఎమ్మెల్యేలు రెగ్యులర్గా రేవంత్ రెడ్డిని కలిసేదట, ఇప్పుడు కలిసలేరట. కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో బాగా క్లోజ్ ఉంటుండేనట, ఇప్పుడు దూరం అయిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పోతుంటే సార్ 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 అనేదట, ఇప్పుడు అంటలేరు. ఇదంతా రేవంత్ రెడ్డికి సిమ్టమ్స్ అర్థమవుతుంది, ఉంటుందా పోతుందా ముఖ్యమంత్రి పదవి. ఆయనతో ఎమ్మెల్యేలు అందరూ కలిసి రాజగోపాల్ రెడ్డికి ఏమైనా మద్దతు ఇస్తారా, ఎమ్మెల్యేలు అందరూ కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏమైనా మద్దతు ఇస్తారా, ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా మద్దతు ఇస్తారా, ఏంది అసలు పరిస్థితి ఏందనేది రేవంత్ అన్నకు అర్థమవుతుంది. అందుకే ఇంటెలిజెన్స్ తోటి రేవంత్ అన్న తెలుసుకుంటున్నాడు, రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు. ఈ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, ఈ ఎమ్మెల్యేలు నా మీద ఏమైనా కోపంతో ఉన్నారా, నా మీద ఏమైనా ప్లాన్ చేస్తుర్రా, అందరు ఎమ్మెల్యేలు ఒక తీరు అంటే ఒక్కటయ్యి నా ముఖ్యమంత్రి కుర్చీని మన ఎసరు పెడతారా, ఇది రేవంత్ అన్నకు అర్థం కానటువంటి బాధ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డికి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ నుండి, 64 మంది అఫీషియల్కి ఇద్దరు, అంటే 65 మంది అఫీషియల్ ఇద్దరు ఎవరెవరు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి శ్రీ గణేష్ గెలిచిండు ఉప ఎన్నికలలో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుండి నవీన్ యాదవ్ గెలిచిండు, కాబట్టి అఫీషియల్ 66 మంది. సిపిఐ కూనంనేని సాంబశివుడితో కలిపి 67 మంది, ఎందుకంటే సిపిఐ సిపిఎం కాంగ్రెస్కి సపోర్ట్ కాబట్టి. ఈ 67 మంది ఎమ్మెల్యేలలో ఎట్లుంటుంది అంటే, ఇక్కడ 37 మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసి, ఇక 30 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు అనుకో, ఎమ్మెల్యేల సపోర్ట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే సీఎం. అట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా పుసుక్కున్న ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఎందుకు రేవంత్ అన్నకి బాధ అంటే, ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి టచ్లో ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నాడు కదా. అయితే రాజగోపాల్ రెడ్డి ఖాతాలో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు, అవసరం అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమని చేస్తారు. ఇదంతా లైన్ క్లియర్. అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. తర్వాత ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమంటే మాక్సిమం చేస్తారు. ఇట్లా ఎంతగానన్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలో ఓ 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇంకో 7 మంది ఎమ్మెల్యేలను ఉత్తమ్ కుమార్ రెడ్డి లాక్కుంటే సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. మళ్ళీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు 10 మంది. ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను ఉత్తమ్ కుమార్ రెడ్డి సెట్ చేసుకుంటే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావచ్చు. ఇదంతా కూడా ఉంది, ఇదో చర్చ నడుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పుసుక్కున్న ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే కోమటిరెడ్డి అవుతాడా పుసుక్కున్న, ఏంది ఈ బాధ? ఇది అర్థం కాక అన్న మొత్తం అతలాకుతలం అవుతుందట, ఏం చేయాలో అర్థమవుతుంది. అందుకే ఇంటెలిజెన్స్ పెట్టి అసలు ఏంది, ఏం జరుగుతుంది, వీళ్ళు ఎటు పోతున్నారు, ఎమ్మెల్యేలు ఎందుకు వస్తలేరు, అసలు ఎమ్మెల్యేలు మీటింగ్లకు ఎందుకు హాజరైతలేరు, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంది, ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు, మంత్రులు ఏమనుకుంటారు, ఎమ్మెల్యేలు నా మీటింగ్కి డుమా కొడుతుర్రు, చెప్పినట్టు వింటలేరు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ అన్న చెప్పినట్టు ఎమ్మెల్యేలు వినేది. ఇంకోటి, ఎమ్మెల్యేలు బొకేలు పట్టుకొని రెడీగా ఉంటుండే రేవంత్ అన్న వాళ్ళ ఇంటి ముందు. రేవంత్ అన్న చూడుతుంటే సార్ 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 అని ఇట్లా బాగా రేవంత్ అన్నను జోకేది. ఇప్పుడు లేదు, రేవంత్ అన్నను జోకే వాళ్ళకి రేవంత్ అన్న టికెట్లు ఇచ్చిండు, రేవంత్ అన్న పదవులు ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని పొగుడతలేరు, జోక్తలేరు పెద్దగా. అంటే పెద్దగా రేవంత్ అన్న గ్రేట్, వీరుడు, ధీరుడు అంటలేరు. అనకపోవడానికి రీజన్ ఏంది, చాలామంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అనుభవించాలనేటటువంటి కోరిక ఉంటుండే, కానీ ఇప్పుడు మంత్రి పదవులు వస్తలేవు. రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకే ఇస్తున్నాడు. రాజ్యసభ గురించి కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు వెయిట్ చేశారు. ఇప్పుడు జీవన్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వచ్చు కదా, జగ్గారెడ్డికి ఇవ్వచ్చు కదా, మధు యాస్కి గౌడ్కి ఇవ్వచ్చు కదా. రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేమనరేంద్ర రెడ్డికి ఇచ్చిండు.
ఎందుకంటే రేవంత్ రెడ్డికి బాగా దోస్తు కదా, రేవంత్ రెడ్డి చెప్పినట్టే వేమనరేంద్ర రెడ్డి వింటాడు కదా. అందుకు సీనియర్ లీడర్లు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు. మాకు మంత్రి పదవులు ఇస్తలేడు, మేము కొత్తగా మంత్రిగా అవుతారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి నుండి డైరెక్ట్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు. మరి మేము ఎమ్మెల్యేలం, మొదటిసారి గెలిస్తేంది, లాస్ట్ సారి గెలిస్తేంది, మేము ఎమ్మెల్యేలం. మరి మేము కూడా గట్టిగానే ఫైట్ చేసినాం కదా కాంగ్రెస్ రావడానికి, మాకు మంత్రి పదవులు ఎందుకు రావు, మాకెందుకు ఇయ్యాడు రేవంత్ రెడ్డి? కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డిని పొగడతలు, మరి రేవంత్ రెడ్డి గ్రేట్ సూపర్ అని చెప్పి పొగుడుతారు. ఎందుకు? మంత్రి పదవి కోసం. ఎందుకంటే ఇంకా ముందు 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి 3 కొత్త వాళ్ళకే ఇస్తారట. ఇంకా పాత 2 మంత్రి పదవులు తీసేసే ఆలోచనలో కూడా ఉన్నారట. ఒకటి, కోమటిరెడ్డి మంత్రి పదవి పోయే అవకాశం ఉండొచ్చు, రాజగోపాల్ రెడ్డికి ఇస్తారట, ఆయన మంత్రి పదవి తీసేసి. రెండోది, కొండా సురేఖ మంత్రి పదవి పోయేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి వస్తున్న సందర్భంలో రేవంత్ అన్న అసలు నా ముఖ్యమంత్రి పదవికి ఏమైనా ఎసరు పడుతుందా, నా సీటును ఏమైనా ఎమ్మెల్యేలు గుంజుకుందామనే ప్లాన్ చేస్తురా, నన్ను దించేద్దామనే ప్లాన్ ఏమైనా ఎమ్మెల్యేలు చేస్తురా? ఈ అంశం పైన రేవంత్ రెడ్డి ఒక సర్వే చేయించే కార్యక్రమం చేస్తున్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళతో అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఈ వీడియో పైన మీకు కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి.